తర్వాత ముఖ్యమంత్రి గారు ఆమెతో ఆనందంగా ఇంటికి వచ్చాడు హర్ష. అందరికీ ఈ సంగతి చెప్పి వారి అభిప్రాయాలు అడిగాడు. అందరూ నమ్మలేనట్లు చూశారు. పరిచయ సభ విషయంలో అందరూ హర్షదే చివరి నిర్ణయంగా బదిలేశారు. హర్ష దీర్ఘంగా ఆలోచించాడు. చివరికి ముఖ్యమంత్రి సెక్రటరీకి ఫోన్ చేసి పరిచయ సభకి తన సమ్మతి తెలిపాడు. హర్ష మర్నాడు ఉదయం ముగిశాక పూజ గదిలో నుంచి బయటికి వచ్చాడు. ప్రసాదం వెంకటస్వామికి ఇస్తూ, ముఖ్యమైన ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా వెంకటస్వామి అని అడిగాడు. బాబు, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు. మీరు పూజ గదిలో ఉన్నారని చెప్పాను. మళ్ళీ చేస్తానన్నారు అన్నాడు. హర్ష కంగారుగా ఆయన పర్సనల్ సెల్కు కాంటాక్ట్ చేశారు. సార్ క్షమించండి, పూజ గదిలో ఉన్నాను అన్నాడు సమాపన స్వరంతో. మరేం పర్వాలేదు హర్ష, ఒక శుభవార్త. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన సభకు ముఖ్య అతిథిగా వస్తారని చెప్పారు. చాలా అదృష్టవంతుడివి హర్ష అన్నారు ముఖ్యమంత్రి. హర్ష అవాక్కయ్యాడు. నాకు నమ్మకం కలగలేదు, కానీ నిజం. మన ప్రెసిడెంట్ గారికి సమాజ సేవ కార్యక్రమాలు చేసే వారంటే ఇష్టం. ఆంధ్రాలో ఆత్మహత్యలు ఆగాయని తెలిసి నిన్ననే నాకు ఫోన్ చేశారు. నేను విషయం చెప్పేసరికి నేను చూడాలని ఉందని చెప్పారు. అంతకంటే ఆనందం ఏముంటుందని నేను సరే అన్నాను. మన మీటింగ్ గురించి చెప్తే ముఖ్య అతిథిగా ఉంటానన్నారు. అంతా దేవాచ్చ సార్ అన్నాడు హర్ష ఆనందంగా. ఓకే హర్ష, లెట్ us మేక్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ అన్నారు ముఖ్యమంత్రి. హర్ష ఈ వార్తను ముందు పక్కనే ఉన్న వెంకటస్వామికి చెప్పాడు. సార్, ఇది దేవుడి దయ తప్ప ఇంకేది కాదు అన్నాడు ఆనందంతో. ఇక హర్ష సహస్రాల ఆనందం వర్ణించతరం కాదు. ఏ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం కొన్ని నెలల పాటు నిరీక్షించాలో ఆయన కోరి తమ సభకు వస్తున్నారు. హర్ష, ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది అన్నారు. సభకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. తమ సంస్థ అత్యున్నత స్థితికి చేరినట్టుగా వారు గ్రహించారు. సభ ఒక స్టేడియంలో ప్రారంభమైంది. సభాధ్యక్షుడు ముఖ్యమంత్రి, ముఖ్య అతిథి రాష్ట్రపతి. ఒక రాష్ట్ర ప్రభుత్వం హడావుడికి అంతు ఏముంటుంది. లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సభకు వచ్చారు. తొలి వరుసలో ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, రెండవ వరుసలో హర్ష సహస్రాలు ఇటువైపు అటువైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చున్నారు. వేదిక మీద కలెక్టర్, మేయర్, కమిషనర్లు కూడా ఆసీనులు అవడంతో సభ కలకలలాడింది. ప్రజలు 10-15 వేల మంది హాజరయ్యారు. ముఖ్యమంత్రి తమ ప్రసంగం ప్రారంభించారు. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.